హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 99 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానీ 18 పార్ట్స్ దాకా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 18 పార్ట్స్ చూడలేదు తెలుసుకోవాలి, కూడా ఆ యొక్క ప్రీవియస్ 18 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం మేజర్ యొక్క విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి డేటా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ లోనే కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ దాంతోపాటు మాక్సిమం క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నాం కదా. సేమ్ దాని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా ఈ రోజు కూడా మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మన యొక్క నిత్య జీవితాల్లో ఉపయోగపడతాయి. దాంతోపాటు ఎగ్జామ్ లో స్కోరింగ్ టాపిక్ కూడా కాబట్టి చాలా ఫోకస్డ్ గా వినండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఏం చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. First question. The power of an electric bulb in which a current of 2 amp flow when it is connected to a 220 volt generator is dash. So 220 volt generator కనుక సంధానం చేసినప్పుడు 2 amps విద్యుత్ ప్రవహించినటువంటి విద్యుత్ బల్బ్ యొక్క సామర్థ్యం ఎంత? సో అడిగింది సామర్థ్యం అంటే, సామర్థ్యం అంటే ఏంటిది? పవర్. పవర్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు? వోల్టేజ్ ఇంటూ యాంప్స్. సో వోల్టేజ్ ఇంటూ యాంప్స్, వోల్టేజ్ ఇంటూ యాంప్స్ అంటే ఐ. సో వోల్టేజ్ ఎంత? 220 ఇంటూ నెక్స్ట్ టైం ఇచ్చాడు యాంప్స్ అంటే 2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 440. ఓకే, 440 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏది ఆన్సర్ అవుతుంది? 440 వాటా, 440 జౌల్సా? ఏమవుతుంది? 440 వాట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అడిగింది? పవర్ లో. పవర్ అంటే సామర్థ్యం. సామర్థ్యానికి యొక్క ప్రమాణం ఏంటిది? వాట్. వాట్, కిలో వాట్, మెగా వాట్, ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఫర్ 30 days బై అన్ ఎయిర్ కూలర్ రేటెడ్ 300 వాట్ ఆపరేటింగ్ 12 hours per day is. సో రోజుకు 12 గంటలు పనిచేసేటటువంటి 300 వాట్ల యొక్క ఎయిర్ కూలర్ ద్వారా 30 రోజుల పాటు వినియోగించినటువంటి మొత్తం శక్తి ఎంత? సో అడిగింది శక్తి. ఓకే, సో మనకు ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ 300 వాట్లు రోజుకు 12 గంటలు చొప్పున, అండ్ రోజు మనకు 30 రోజులు. 3 3 9, 12 9 108, అండ్ 3 zeros కి 3 zeros. ఓకే, సో ఈ 3 zeros అంటే ఈ యొక్క డేటాని కిలో వాట్ అవర్ లెక్క రాసుకుంటే 108 కిలో వాట్ అవర్. ఎందుకంటే ఇక్కడ 3 సున్నాలను తీసేస్తే కిలో వాట్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ మన డేటాని గంటల్లో తీసుకున్నాం కాబట్టి అవర్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కిలో వాట్ అవర్ 108. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఇస్. సో విద్యుత్ సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటిది? వాట్. ఓకే, ఇందాకనే మనం అనుకుంది వాట్, కిలో వాట్, మెగావాట్, వాటిలో తీసుకుంటారు. ద కరెక్ట్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ పవర్ ఇస్. సో విద్యుత్ సామర్థ్యంకి సరైనటువంటి సూత్రం ఏంటి? సో ఏంటిది? ఇందాక నుంచి మనం ఏం చూస్తున్నాం? పవర్ పి ఈక్వల్స్ టు బి ఇంటూ ఐ కదా. సో వి బై ఐ కాదు, విటి కాదు, విఐటి కాదు. సో సరైనది అన్నాడు కాబట్టి ద బేసిక్ ఫండమెంటల్ ఈస్ ఆప్షన్ సి. పవర్ పి ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ యాంప్స్. An electrode circuit consumes energy at rate of 540 watt per minute when heated. If the voltage across the circuit is 270 volt, what is the resistance of the circuit? సో ఒక వలయంలో మనకు వేడి చేసే నిమిషానికి 540 వాట్ల చొప్పున శక్తిని వినియోగించుకుంటే, ఒకవేళ వలయం అంతటా కూడా వోల్టేజ్ 270 వోల్ట్ అయితే వలయం యొక్క నిరోధం ఎంత? ఓం డేటా అడుగుతుంది. ఓకే, హీట్ అంటే ఇది హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. ఓకే, కాకపోతే ఏంటంటే మనకు ఆప్షన్స్ ఎక్కడ కూడా మనకు కాకపోతే దీంట్లో ఉన్నటువంటి డేటా అక్కడ మనకి ఇవ్వట్లేదు కాబట్టి మనకి ఇంకో ఫార్ములా ఏముంది? పవర్ పి ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్. సో దీని ద్వారా కూడా మనం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దీని ప్రకారం చేస్తే సో మనకు ఆర్ కావాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై పి. సో వి వాల్యూ ఎంత? 270. 270 ఇంటూ 270 బై పి ఎంత? పవర్ ఎంత? 540. ఓకే, సో ఇది ఒకట్ల, ఇది 2, ఇది ఒకట్ల, ఇది ఎందులో పోతుంది? 135. సో ఆప్షన్ ఎంత? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద పవర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ రెసిస్టెన్స్ 18 ohm ఇఫ్ నో వోల్టేజ్ ఇస్ సప్లైడ్ అక్రాస్ ఇట్ ఇస్. సో 18 ohm నిరోధకత కలిగినటువంటి రెసిస్టెన్స్ మనకు ఉందంట, అయితే మనకు బల్బులో ఎట్లాంటి వోల్టేజ్ లేకపోతే అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడే చూసినాం కదా, పవర్ పి ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ అండి. సో వోల్టేజ్ ఏం లేదు అన్నప్పుడు
సంథింగ్ 0/something దట్ ఈక్వల్స్ టు 0. వాట్ ఇస్ ఎంత 0. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో అక్కడ ఇదేమో సంథింగ్ బై 0/something అంటే 0. అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఈజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్. సో ఇక విద్యుత్ జనరేటర్ ఏం చేస్తుందండి? విద్యుత్ జనరేటర్ పేరులోనే ఉంది, విద్యుత్తుని ఉత్పత్తి చేసేది. అంటే అవుట్కమ్ ఎట్లా వస్తుంది? విద్యుత్ శక్తిగా మార్చాలి. సో ఇక్కడ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా కాదు, యాంత్రిక శక్తిగా కాదు, కాంతి శక్తిగా కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విద్యుత్ జనరేటర్ అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేది. విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే అవుట్పుట్ ఏమొస్తుంది? విద్యుతే వస్తుంది. ఓకే, ఎట్లా పనిచేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ బెల్ట్ లేకపోతే మనకు ఈ యొక్క గేర్ సిస్టమ్ ద్వారా ఒక షాప్ మనం రొటేట్ చేస్తాము. అది మనం ప్రీవియస్ క్లాస్ లో ఒక డీసీ మోటార్ ఏ విధంగా పనిచేస్తుంది చూసినాం కదా. సో ఆ విధంగా సేమ్ అదే సర్క్యూట్ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ఏక స్ప్లిట్టింగ్ ద్వారా మనకి ఒక కామ్యుటేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది బయటకు రావడం జరుగుతుంది. దీంట్లో ఉండేటటువంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క ఫీల్డ్ ని యూజ్ చేసుకొని. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ పీవీఆర్. సో పీవీఆర్ వి స్క్వేర్ బై ఆర్, వి స్క్వేర్ ఆర్, పీ బై ఆర్ ఇదైతే కాదు, ఇది కూడా కాదు, ఆర్ స్క్వేర్ అయితే ఉంటుంది. సో వి స్క్వేర్ బై ఆర్, వి స్క్వేర్ ఆర్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడే మనం చేసింది. సి ఆన్సర్ వి స్క్వేర్ బై ఆర్. ఇఫ్ ఏ టోస్టర్ is connected to 440 volt AC instead of 220 volt AC, then the heat produced per second will be dash of the initial amount. సో ఒక టోస్టర్ అంటే 220 AC బదులుగా 440 AC అనుసంధానం చేస్తే అప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి ఉష్ణం అనేది ప్రారంభమవుతుందో పోల్చుకుంటే ఎన్ని రెట్లు ఉంటుంది? హాఫ్ ఉంటుందా, 4 times ఉంటుందా, 1/4 ఉంటుందా, ట్వైస్ ఉంటుందా? సో మనకు హీట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫార్ములా ఇది హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. ఓకే, సో ఇందులో మనకు వి వాల్యూ కావాలి, వి వాల్యూ లేదు కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసినాం. ఇక్కడ ఆర్ కార్ క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ, దట్ ఈక్వల్స్ టు హెచ్ డేటా. ఓకే, సో దీన్ని h1 బై h2, h1 బై h2 ఆ మోడల్ చేసి v1 స్క్వేర్ బై అండ్ ఆర్ కూడా పోతుంది కాబట్టి v2 స్క్వేర్. సో h1 by v1 square into v2 square that equals to h2. సో h1 వాల్యూ కావాలి మనకు, హీట్ డేటా కావాలి కదా. సో h1 by, సో కిందది ఏమవుతుంది? 220 into 440 into 440. సో దట్స్ h2. ఒకట్లా ఇది రెండులా, ఒకట్లా ఇది రెండులా, రెండు రెండుల 4 అంటే మనకు 4 times అవుతుంది కదా. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సంథింగ్ ఇంటూ దిస్ ఇస్ 4 దట్ ఈక్వల్స్ టు h2. సో ప్రారంభంతో పోల్చుకుంటే మనకు ఆ యొక్క 4 times అయితే ఉంటుంది. ద కన్వర్జన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ ఈస్. సో విద్యుత్ మోటార్ లో శక్తి మార్పిడి ఈ విధంగా జరుగుతుంది. విద్యుత్ మోటార్ ఏం చేస్తుందండి? మనకు మెకానికల్ అవుట్పుట్ ఇస్తుంది. మెకానికల్ అవుట్పుట్ అంటే ఇది కాదు, హీట్ ఎనర్జీ కూడా కాదు, ఎలక్ట్రికల్ కూడా కాదు, ఇగో ఇది లాస్ట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ జనరేటర్ రెండు వైస్ వర్సా ఉంటాయి, అంటే రివర్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిక్ జనరేటర్ ఏమో ఎలక్ట్రిసిటీని అవుట్కమ్ చేస్తే, ఎలక్ట్రిక్ మోటార్ ఏమో మెకానికల్ ఎనర్జీని అవుట్కమ్ చేస్తుంది. ఏ విధంగా? మెకానికల్ ఎనర్జీ అంటే మనకు జస్ట్ ఒక్కటే కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ అయితే ఉంటాయి. దాంట్లో రోటరీ మోషన్ ఉంటుంది, ఆసిలేషన్స్ ఉంటాయి, దాంట్లో మన కైనటిక్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఓకే, సో మెకానికల్ అంటే ఒక చిన్న పార్ట్ ఏం కాదు. సో దీంట్లో మనం మేజర్ గా కైనటిక్స్ అండ్ దాంతోపాటు పొటెన్షియల్స్ రెండు తీసుకుంటే మనకు ద మేజర్ ఫ్రేమ్ ఆఫ్ మెకానికల్ వస్తుంది. సో రోటరీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మెకానికల్. ద కామన్ డొమెస్టిక్ పవర్ సప్లైడ్ ఇన్ ఇండియా ఈజ్ గివెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిలో ఇంటికి సరఫరా అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ ఎట్లా? సో మన ఇంటికి 110 వస్తుందా? రాదు, 220 వస్తుంది. అది 50 100? 50. మనలో చాలా మందికి 50కి 60కి ఎక్కువ మిస్టేక్ చేస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చేదేమో 50 అంటే 60 కాదు, 100 అయితే అసలు పనికి కూడా రాదు, అసలు రాదు. ఈ 110 దేనికి వస్తుంది? ట్రైన్స్లలో ఫ్యాన్స్ వాటికి ఉపయోగిస్తుంది. A current of 0.2 amp is maintained in a resistor of 10 ohm. The heat produced in the resistor in 1 second is. So H equals to I square RT. మైండ్ రావాలని టైం వచ్చింది అంటే. ఓకే, సో
ఐ వాల్యూ ఎంత 0.2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 10 ఇంటూ 1. సో 0.2 ఇంటూ 0.2 మనకి ఇక్కడ 10 దిశ 2 కదా, 2 ఇంటూ 0.2 ఏమైతే చెప్పండి 0.4 అండ్ జౌల్ కి జౌల్ హీట్ కాబట్టి. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The heat generated H due to Joule's heating effect is directly proportional to dash. జౌల్ వేడి వల్ల మనకు హెచ్ ఉత్పన్నమైనటువంటి ఉష్ణ ప్రభావం డాష్ కి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. సో విద్యుత్ ప్రవాహం యొక్క వర్గానిక, ఘనానిక, లేకపోతే వర్గమూలానిక, ఘనమూలానిక. సో ఈ యొక్క హీట్ కి సంబంధించి ఫార్ములా హెచ్ ఈక్వల్స్ ఏమవుతుంది? I² RT. సో ఇక్కడ ఐ ఎలా ఉందండి? స్క్వేర్ లో ఉంది, అంటే వర్గంలో ఉంది. సో స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. ఓకే, స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. సో I² దీనికి అనులోమానుపాతంలో ఉంటుంది హెచ్ కి. The potential difference across a resistor of 2 ohm when 200 joule of the heat is produced each second. ఓకే, సో ఇక్కడ మనకు ప్రతి సెకండ్ కి 200 జౌల్ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 2 ohm నిరోధంలో సంభావ్య వ్యత్యాసం ఈ సంబంధించి డేటాని కనుక్కోమంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది? హీట్ కదా. సో హీట్ సంబంధించి ఫార్ములా ఏంటిది? H ఈక్వల్స్ టు I² RT. హెచ్ వాల్యూ ఎంత? 200 జౌల్స్. 200. ఐ వాల్యూ ఇచ్చిండా? ఇవ్వలేదు. I². ఆర్ వాల్యూ ఎంత? 2. ప్రతి సెకండ్ కన్నాడు కాబట్టి సెకండ్ అంటే 1. సో 2 గంటల 2 ఇది 100. I² ఈక్వల్స్ టు 100. ఐ వాల్యూ ఏమవుతుందండి? 10. అంతేనా? మరి ఇక్కడనేమో నాకు కనిపిస్తున్నాయని వోల్టుల్లో కనిపిస్తున్నాయి. మరి ఎట్లా? ఐ వాల్యూ ఒకటే వచ్చింది ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా. సో దెన్ మనకున్నటువంటి ఏకైక ఫార్ములా ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IR. సో ఆపత్ బాంధవుడు అండి V ఈక్వల్స్ టు IR అనేది. ఏది రాకపోయినా దీన్ని పట్టుకుంటే కొంతమంది మనం నెగ్గుకొని రావచ్చు. సో ఐ ఉంది, ఆర్ ఉంది, ఇంకేది V కావాలి. V ఈక్వల్స్ టు ఐ ఎంత? 10, అది 2, 20 వోల్ట్. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If the resistance of a conductor is doubled, then the heat produced is. సో వాహకం యొక్క నిరోధం కనుక రెట్టింపు అయితే ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం ఏమవుతుంది? ఇది ఫార్ములాస్ అండి, ఏం లేదు, క్వశ్చన్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఉన్నటువంటి ఫార్ములా ఏదైతుందో ఫార్ములాను ఒక్కొక్క దాన్ని పట్టుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉన్న సిలబస్ లిమిటెడే. ఆ లిమిటెడ్ సిలబస్ ని మనం ఇంత చేయాలన్నప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఒక్కొక్క అక్షరాన్ని పట్టుకొని గుంజుతా ఉంటాం. ఇందాక మనం ఏం చేసిండు? హెచ్ ఈక్వల్స్ టు I² RT లో ఐ అడిగిండు కదా, అవునా? ఐ అడిగిండు కదా. మరి ఆర్ అయింది పాపం చేసింది, ఆర్ను కూడా ఒక క్వశ్చన్ అడుగుదామని ఈ క్వశ్చన్ అడిగిండు. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్ వాల్యూ 2R అయింది అనుకో, ఈ 2 ముందరకు వస్తే ఏమైందండి? 2 టైమ్స్ అయింది కదా. ఇక అంతే. ఇగో నిరోధం రెట్టింపు అయితే ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం ఏమైంది? బయటకు వచ్చేసి ఏమైంది? ఇక్కడ 2R అయింది. ఓకే, ఐ వాల్యూ డబల్ అయితే ఏమైంది? 2I² దట్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ అయింది. అట్లా ఏం లేదు, ఇగో ఏదో ఒకటి అడగాలి, క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. కాబట్టి ఫార్ములా పైన గ్రిప్ ఉన్నవానికి ఆన్సర్ వస్తుంది, ఫార్ములా పైన గ్రిప్ లేని ఆన్సర్ రాదని వాని ధైర్యం. ఓకే, సో అట్లాంటి వాని ధైర్యాన్ని మనం దెబ్బ కొట్టాలి. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్నామంటే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే పిచ్చి వేసుకోవాలి. ఎట్లా క్వశ్చన్ ఇస్తే క్యాండిడేట్స్ డివియేట్ అవుతారు, ఇంత ఈజీగా ఆన్సర్ చేస్తారు ఏంటి అని. A steady current I flows through an appliance of resistance R and the amount of heat produced by it time is. ఓకే, సో మనకు కాలక్రమేణా ఉత్పత్తి చేసినటువంటి ఉష్ణ పరిమాణం ఏంటిది? మళ్ళా ఏం లేదు అని దగ్గర డైరెక్ట్ ఏం చేసిండు? ఫార్ములా ఉంది కదా, ఇలా హెచ్ ఈక్వల్స్ టు I² RT కదా. హెచ్ నా దగ్గర ఉంది, దాని తర్వాత ఏముందని అడిగిండు. ఏముంది? I² RT. ఇంతే. ఇగో ఈ చిన్న ఇది తెలవక పెద్ద పెద్ద లెక్కలు, ఎలక్ట్రిసిటీ నాకు రాదు, నాకు లెన్స్ రావు, అంటే నా కటకాల గురించి రావు, మిర్రర్ల గురించి రావు, నాకు ఈ యొక్క సైన్స్ అంటే పెద్ద టెన్షన్, ఎట్లా చదవాలని అర్థం కాదు, ఎన్ని ఏమొద్దు. ఉన్నటువంటి సిలబస్ లిమిటెడే ఉంటుంది, దాంట్లో కొద్దిగా మాడిఫై చేసి మనకు ఇట్లాంటి అడుగుతుంటాడు. ఫస్ట్ క్వశ్చన్ లో ఏం కావాలని మనం తెలుసుకోవాలి అంతే. అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 1 సెకండ్ ఈజ్. ఒక సెకండ్ లో వినియోగించినటువంటి విద్యుత్ శక్తిని ఏమంటాం? విద్యుత్ సామర్థ్యం అని అంటాం. అంతే, అయిపోయింది. ఒక డెఫినేషన్ తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసింది. ఏం చేస్తారు పాపం, మన దగ్గర వేయలు. మళ్ళీ ఎన్నిసార్లు చూడాలి క్వశ్చన్స్ ని? చూస్తున్నారు కదా, ఒక ఫార్ములా ఒకటి వస్తే వాళ్ళ దగ్గరికి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి క్వశ్చన్స్ అన్ని చేస్తూనే ఉన్నాడు. మీరే చూస్తారు కదా, ఎన్ని ఒక్క గ్రూప్ డి ఎగ్జామ్లు వచ్చినాయి,
ఒక గ్రూప్ డి ఎగ్జామ్ లో ఇన్ని క్వశ్చన్స్ వస్తే ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, తర్వాత టెక్నీషియన్, తర్వాత మరికొన్ని ఎగ్జామ్స్ లో రైల్వే కండక్ట్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ వాటన్నిటిలో తీసుకుంటే ఎన్ని ఉన్నాయి చెప్పండి? కొన్ని వేలల్లో ఉన్నాయి కదా ప్రశ్నలు. వాటన్నిటిలో ఇవన్నీ తీసుకుంటే ఒక రేంజ్ లో ఉంటాయి. ఉన్న క్వశ్చన్స్ రిపీట్ అయ్యి. ఓకే, ఉష్ణానికి సంబంధించి సరైనటువంటి సమాధానం చెప్పమంటుంది. ఏం చేసిండు? హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. సో దానికి సంబంధించి ఆన్సర్ చేయమన్నాడు. చలో ఆన్సర్ చేయండి, ఏమవుతుందో. ఐ స్క్వేర్, ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది, ఆర్ ఉంది, టీ ఉందా? లేదు, కాబట్టి ఇది కాదు. సరైన సంబంధం అన్నాడు, అది సాటిస్ఫై అవ్వాలి ఖచ్చితంగా, అంటే ఇది కాదు. విఐ బై టీ ఉంది, సో ఆర్ ఉందా? లేదు. ఇక్కడ ఆర్ టీ ఉంది, ఐ స్క్వేర్ ఉందా? లేదు, కాదు. మరి ఇది ఒకటి ఉంది. ఓకే, అదొకటి ఉంది, అదొకటి చేద్దాం. ఓకే, దెన్ ఇక్కడ హెచ్ ఈక్వల్స్ టు వాడేమన్నాడు? మనకున్న ఫార్ములా ఏంది? ఐ స్క్వేర్ ఆర్టీ. ఐ స్క్వేర్ ని వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఆర్ ఇంటూ టీ. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, వి స్క్వేర్ బై ఆర్టీ. సో కనీసం విధానం ఉందా? ఇది కూడా లేదు. దెన్ మనకున్నటువంటి ఫార్ములా ఏంది? విఐటి. ఓకే, దాన్ని బట్టి వెళ్ళిపోతాయి. ఐ స్క్వేర్ ఆర్టీ. దెన్ ఆర్ వాల్యూ తీసేసుకుంటే ఏమవుతుంది? ఐ స్క్వేర్ అనేది ఇక్కడ వి బై ఐ టీ. ఇక్కడ ఐకి ఇక్కడ స్క్వేర్ పోతే ఐ వి టీ లేదా విఐటి రాసుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఆర్ ప్లేస్ లో వి పోస్ట్ అయ్యారు, మళ్ళీ అదే మనకి ఎటు పోయినా సరే ఓమ్స్ లానే, ఎటు పడ్డా సరే ఓమ్స్ లానే. ఇక్కడ నుంచి ఏం తీసుకున్నాం? ఓమ్స్ లా వి ఈక్వల్స్ ఐ ఆర్ కదా. సో ఆర్ ఈక్వల్స్ ఏమవుతుందండి? వి బై ఐ. ఓకే, సో వి బై ఐ తీసుకున్నాం. సో దాన్ని తీసుకొచ్చి ఆర్ ప్లేస్ లో పెట్టాం. కింద ఐ ఉంది, ఇక్కడ స్క్వేర్ లో ఐ క్యాన్సల్ అయిపోతాయి. ఒక ఐ మిగులుతుంది, ఒక వి మిగులుతుంది, ఒక టీ మిగులుతుంది. ఓకే, సో ఫండమెంటల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. Electric power consumed by two electric bulbs, each of 5 ohm resistance, connected in series with a 3 volt battery is. సో ఓకే, రెసిస్టెన్స్ ఇచ్చిండు, 3 వోల్ట్ ఇచ్చిండు. దెన్ మనకు విద్యుత్ శక్తిని కనిపెట్టబడ్డాడు. ఓకే ఓకే, సో మనకు ఇచ్చింది ఒక్కొక్కటి 5 ఓం, అంటే రెండు ఉన్నాయి. ఎట్లా శ్రేణిలో సంధానం చేసిండు అంటే 5 + 5 దట్ ఈక్వల్స్ టు 10 ఓం. ఓకే, ఆర్ వాల్యూ ఎంత? 10 ఓం. ఆర్ ఈక్వల్స్ టు అండ్ దాంతోపాటు వోల్టేజ్ ఎంత? 3. సో పవర్ కావాలి, పవర్ పై ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ, ఎందుకంటే వాటిని ఇచ్చింది కాబట్టి. అండ్ ఐ వాల్యూ కావాలి, వి వాల్యూ ఉంది. సో ఈ రెండింటి నుంచి వి ఈక్వల్స్ టు ఐఆర్, వి వాల్యూ 3 దట్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఐ. సేమ్ అవుతుంది, 3/10 ఐ వాల్యూ. ఓకే, సో దీంట్లో 3 ఇంటూ 3/10 9/10 that equals to 0.9. So 0.9 ఇక్కడ ఉంది. So option C is our answer. Okay, option C is our answer. The correct relation between PV RI among the following is. సో చూస్తున్నారు కదా, మనకి ఏడు దొరకక ఆల్రెడీ ఉన్న క్వశ్చన్స్ అని ముందే అడిగేసిండు. ఏడు దొరకకు మళ్ళీ ఫ్రేమ్ చేసిండు. చెప్పండి, పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ ఐ. ఐ నేను రాయొచ్చు, వి బై ఆర్ రాసుకోవచ్చు. సో వి స్క్వేర్ బై ఆర్, ఎందుకంటే వి ఇంటూ వి స్క్వేర్ బై ఆర్ పవర్ పి క్వశ్చన్ ఉందా? వి స్క్వేర్ బై ఆర్ లేదు, ఇక్కడ ఐఆర్ ఇచ్చిండు. సో ఇది కాదు. ఇంకేం చేయొచ్చు? ఐ స్క్వేర్ బై ఆర్ ఇలా కూడా కాదు. సో మనం ఇక్కడ ఐలో తీసుకుంటే మనకు వర్కౌట్ లేదు కదా. సో వి తీసుకుంటే అంటే పవర్ పి ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ ఎంత? వి ఈక్వల్స్ టు ఐఆర్ కదా, అవునా? వి ఈక్వల్స్ టు ఐఆర్. సో ఆ డేటా తీసుకుంటే ఐఆర్ ఇంటూ ఇక్కడ ఏముంది? ఐ ఉంది. సో పవర్ పి ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఆర్ ఉందా కనీసం అదన్నా? ఎస్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఫార్ములాస్ 2-3 కదా, కొత్తగా తీసుకురాలేడు కాబట్టి దాన్ని అటు తిప్పి ఇట్లా ఫ్రేమ్ చేసేస్తున్నాడు. ఫార్ములాస్ వస్తే ఈ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఫ్యూ సెకండ్స్ లో చేయొచ్చండి. అంటే మన ఫార్ములా తెలుసు కాబట్టి కొద్దిగా మాడిఫై చేసేసుకొని మనం ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు.
ఇట్లాంటి క్వశ్చన్ సబ్జెక్ట్ రాని వాళ్ళు అటెంప్ట్ చేయలేరు. ఓన్లీ మార్క్ టెస్ట్లు రాస్తే ఇట్లాంటి లాజిక్స్ తెలవవు. ఎందుకంటే మార్క్ టెస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ చేసి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ అంటారు. దీన్ని ఎట్లా మనం డిఫైన్ చేయాలి, అసలు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అసలు ఇదే ఎందుకు వచ్చింది అనేది తెలవాలంటే మనకు ఫండమెంటల్ ఫార్ములాస్ తెలవాలి. ఇవన్నీ క్లాసెస్ చూస్తే లేదంటే ఈ యొక్క డేటా చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, and next, when a 60 kilojoule heat is produced by a heater in 1 minute and 20 seconds, then its power is. సో ఒక హీటర్ ద్వారా 1 నిమిషం 20 సెకండ్లలో మనకు 60 కిలోజౌల్ ఉష్ణాన్ని ఉత్పత్తి అయితే అప్పుడు దాని యొక్క సామర్థ్యం ఎంత? ఓకే, సో 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అండ్ మనకు అది 120 అడిగింది కాబట్టి 80. ఓకే, 80 సెకండ్స్. ఓకే, సో 60 కిలోజౌల్స్, దట్ మీన్స్ 60,000 జౌల్స్. ఓకే, 60,000 జౌల్స్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది సామర్థ్యం. ఒక సెకండ్ లో ఉత్పత్తి అయ్యేటటువంటి డేటాను మనం ఇక్కడ సామర్థ్యంగా తీసుకుంటాము. ఇక్కడ వచ్చింది ఇన్ని సెకండ్లలో ఇంత డేటా, అంటే ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ ఈక్వల్స్ టు 60,000/80. సో ఇక్కడ సున్నా ఇది పోయింది, 8 ఒకట్ల 8 ఏళ్ళ 56 40, సో 750 ఆడుంది వేయడం. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనకు 80 సెకండ్లలో అంత ఎనర్జీ కదా ఉత్పత్తి అయింది, మనకు 1 సెకండ్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పవర్ 1 సెకండ్ లో మనం అట్లా చూస్తాం కాబట్టి బై చేస్తే ఆన్సర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫార్ములా ఫర్ ద ఎలక్ట్రిక్ పవర్? ఈ కింద వాటి విద్యుత్ సామర్థ్యానికి సరికానటువంటి సూత్రం ఏంటి? P ఈక్వల్స్ టు I/V, P ఈక్వల్స్ టు IV, P ఈక్వల్స్ టు I²R, P ఈక్వల్స్ టు V²/R. సో మనకు పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ I లేదా I ఇంటూ V, అవునా? సో ఇది కరెక్టే. I²R ఇందాకనే మనం చేసినాం, ఇది కరెక్టే. V²/R, V కరెక్టే, కానీ V/I వస్తుందా? V/I దేనికి వస్తుంది? P కాదు, R కి వస్తుంది. R ఈక్వల్స్ టు V/I. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మిగిలిన 3 కరెక్టే. And next, an electric device that works on the principle of Joule's law of heating is. సో జౌల్ యొక్క తాపన నియమం సూత్రం ప్రకారంగా పనిచేసినటువంటి ఒక విద్యుత్ పరికరం ఏంటిది? జౌల్ థామ్సన్ అంటే జౌల్ హీటింగ్ దాంట్లో అంటే ఏం లేదు, ఎలక్ట్రిసిటీ ఇస్తే హీట్ జనరేట్ అవ్వాలి. వాటర్ హీటర్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ కుక్కర్లు ఉంటాయి అండ్ దాంతోపాటు ఇంకేముంటాయి, చిన్న చిన్న హీటర్లు ఉంటాయి కదా, రూమ్ హీటర్లు కానీ. అండ్ మనకి ఇంకేముంటాయి చెప్పండి హీటింగ్ సంబంధించినటువంటి డేటా? బాయిలర్స్ ఉంటాయి, ఇంకా చెప్పాలి, గీజర్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఎలక్ట్రిసిటీ ఇస్తే హీట్ రావాలి అంతే. ఓకే, ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ లోకి మార్చుకోవాలి. సో ఇమ్మర్షన్ రాడ్, స్పీకర్, ఎలక్ట్రోమాగ్నెట్, ఎలక్ట్రిక్ బెల్. బెల్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని సౌండ్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఇక్కడ సౌండ్ అడిగిందా? కాదు. ఎలక్ట్రోమాగ్నెట్ ఎలక్ట్రిసిటీ ఇస్తే మ్యాగ్నెట్ లెక్క మారుతుంది, ఇక్కడ మారిందా? కాదు. స్పీకర్ ఎలక్ట్రిక్ ఎనర్జీని ఏం చేస్తుంది? సౌండ్ ఎనర్జీగా మారుస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇమ్మర్షన్ రాడ్, ఇంకో దిస్ ఈస్ ఇమ్మర్షన్ రాడ్. ఇక్కడ డైరెక్ట్ సప్లై ఉంటుందండి, ఇది పోయి ఇక్కడ హీట్ అవుతుంది, ఈ పార్ట్ మొత్తం హీట్ అవుతుంది. ఇంకో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేరే. చాలా మంది ఇంట్లో ఇది ఉంటది కదా, ఐడియా ఉందా? డైరెక్ట్ దీన్ని మనం వాటర్ లో డిప్ చేసేస్తే ఈ కాయిల్ మనకేమైంది, ఎలక్ట్రిసిటీని తీసుకొని హీట్ ని జనరేట్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 resistors each of 20 ohm are connected in parallel and the combination interval is connected in series to a third resistor of 20 ohm and a battery of 3 volt. The power supplied by the battery is. ఓకేనా? సో మనకి ఇక్కడ 20 ohm యొక్క 2 నిరోధాలు ఉన్నాయంటే అవి ఎట్లా ఉన్నాయంట, మనకు సమాంతరంగా అనుసంధానం చేసి ఉంటే దానికి 3వ నిరోధం అనేది ఎట్లా ఉందంట, శ్రేణి సంధానంగా ఉంటే దెన్ అప్పుడు దానికి 3 వోల్ట్ సప్లై కనుక ఉంటే అప్పుడు దాని యొక్క సామర్థ్యం అంటే పవర్ అంటే వాటేజ్ అడుగుతుంది. చలో, సో ఫస్ట్ సర్క్యూట్ గీసుకుందాం, ఎట్లా ఉందంట. సో ఈ 2 కలిపి మనకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇది 20, ఇది 20, ఇది 20. సో 20 అంటే 1/20, 1/20 ఏమైంది, 1/10 అంటే 10 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది 20,
దట్ ఈక్వల్స్ టు 30. ఓకే, సో ఆర్ వాల్యూ వచ్చేసి పవర్ పి ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ. సో వి వాల్యూ ఆల్రెడీ 3 వచ్చేసింది, మనకు ఐ వాల్యూ కావాలి. ఐ అంటే రెసిస్టెన్స్ డేటా తీసుకుంటే ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్. సో ఆల్రెడీ ఆర్ వాల్యూ ఎంత 30, వి వాల్యూ ఎంత 3, ఒకట్లేదు 10. సో 1/10 ఇది క్యాన్సిల్ అయిపోతే 0.3 ఎంత అండి 0.3 వాట్. ఎందుకంటే ఐ ఈక్వల్స్ టు 1/10 కదా, ఐ ఈక్వల్స్ టు 1/10 amps. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మినిమం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అండి ఇవన్నీ. ఫార్ములాస్ రావాలి, ఏం అడిగిండు తెలిసి చాలు. If a 4 ohm resistor is connected to a 12 volt battery, then the power consumption is. ఓకేనా? సో ఓమ్స్ ఇచ్చిండు, ఇది ఇచ్చేసిండు, ఇంకేం కావాలి? వాటేజ్ కావాలంటుండు. ఓకే, వాట్స్. సరే ఆన్సర్ చేయండి నాతో పాటు, మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్ చేసినో తెలుస్తుంది. సో మనకు పవర్ కావాలండి, పవర్ పి ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ. సో వి వాల్యూ ఎంత 12, ఐ వాల్యూ ఎంత తెలియదు. ఐ వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 12 ఇంటూ సంథింగ్, సో 12. ఓకే, అన్ని పాజిబిలిటీ అవుతున్నాయి కదా. సరే చూద్దాం. వి ఈక్వల్స్ టు ఐఆర్. ఐ వాల్యూ కావాలంటే ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్. వి ఈక్వల్స్ టు 12, 4 అంటే 3. సో 3, 12 మూల 36, 36 వాట్. ఇక ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే సింపుల్, ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ చేసేసుకోవచ్చు మొత్తం. If the current through the conductor is doubled, then the potential difference is tripled. Then the power will increase. ఓకే, సో ఒక వాహకం ద్వారా విద్యుత్ అంతా రెట్టింపు అయిందంటే పొటెన్షియల్ 3 రెట్లు అయితే అప్పుడు సామర్థ్యం ఏమవుతుంది? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకు ఒకటే ఒక ఫార్ములా, దైవాధీనమైనటువంటి వి ఇంటూ ఐ. ఏమైందంట? వోల్టేజ్ 3 టైమ్స్ ఏందంట 3V. ఐ ఏమైందంట 2 టైమ్స్ ఏందంట 2I. 3 into 2 6. ఓకే, 6VI ఏమైంది? 6 రెట్లు అయింది, 6 ఫోర్స్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, ఒక ఫార్ములా తెలిసిందా, కథం అయిపోయింది, ఫిజిక్స్ క్లోజ్. అంటే ఈ ఒక పర్టికులర్ టాపిక్ అన్నట్టు. ఓకే, ఫార్ములాస్ రాకపోతే కథం. అండ్ నెక్స్ట్, ఇఫ్ ద కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ త్రిబుల్డ్, అంటే రెండు కూడా 3 రెట్లు అయితే రెసిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంటాయి, అప్పుడు పవర్ ఏమైంది? పవర్ పి ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ. ఇది 3V, ఇది 3I. 3 మూల 9VI, 9 టైమ్స్. సో ఆప్షన్ డి. గతం ఇట్లాంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్ లో రావు. అదేదో మన షిఫ్ట్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా స్కోర్ వస్తుంది. ఓకే, మీరు కూడా బాగా నేర్చుకోండి ఇట్లాంటి క్వశ్చన్స్ పైన. 2 resistors A of 10 ohm and B of 30 ohm are connected in series to a battery of 6 volt. The total heat dissipated in the resistor in 1 second is. ఓకే, ఒక సెకండ్ లో. సో జౌల్స్ లో డేటా కావాలి, ఆన్సర్ చేయండి. సో హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. ఆర్ఎం 2 ఆర్లు ఇచ్చిండు, వోల్టేజ్ ఇచ్చిండు, ఒక సెకండ్ లో. ఓకే, సరే ఇది కాకుండా ఇంకో ఫార్ములా మనకు ఉంది, అది చూద్దాం. ఓకే, సో ఇందులో మనకు అది సెట్ అవ్వట్లేదు కాబట్టి దీనికి సంబంధించి దీని యొక్క మాడిఫైడ్ ఫార్ములా. సో హెచ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ. ఎక్కడి నుంచి వచ్చింది? ఐ స్క్వేర్ ని వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కదా, క్యాన్సల్ చేసి ఇది వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ వి ఉంది, మనకు దాంట్లో వి ఇచ్చిండు కాబట్టి, క్వశ్చన్ లో వి డేటా ఇచ్చిండు కాబట్టి దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే హెచ్ ఈక్వల్స్ టు వి వాల్యూ ఎంత 6 ఇంటూ 6 ఇంటూ టైం ఎంత 1 సెకండ్ లో కదా 1 బై. సో రెసిస్టెన్స్ కావాలి. సో అవి ఎట్లా ఉన్నాయంట? సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి. సో 10 + 30 ఎంత? 40. 6 36/40. సో 4 9 4 10. సో 9/10 దట్ ఈక్వల్స్ టు 0.9. ఇంకో ఇక్కడ ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question, 2 resistors A 6 ohm and B 12 ohm are connected in parallel to a battery of 3 volt. The total energy supplied by the battery to the circuit in 1 second is. సేమ్ మోడల్, కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్యారలల్ అడిగిండు. ఓకే, అదొకటి చేంజ్ అయింది. దెన్ టోటల్ ఎనర్జీ అడిగింది. దెన్ హెచ్ ఈక్వల్స్ టు, సో ఇందాక మోడలే కాబట్టి వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ.
ఎందుకంటే టైమర్ కనిపిస్తుంది నాకు అక్కడ. ఓకే, ఒక సెకండ్ లో నాకు టైమర్ కనిపిస్తుంది. సో ఆర్ కనుక్కోవాలి, ఫస్ట్ ఆర్ కనుక్కుంటే సింపుల్ గా అయిపోతుందిగా. సో ఆర్ ఈక్వల్స్ టు 1/6 1/12 కాసాగ్ 12 ఇది 2 ప్లస్ 1 3/12 దట్ ఈక్వల్స్ టు 1/4. సో 1/r డేటా. సో ఆర్ ఈక్వల్స్ టు 4 ఓం. ఓకే, ఆర్ ఈక్వల్స్ టు వాల్యూ వచ్చేసింది. దెన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే వి వాల్యూ ఎంత అండి? 3 into 3/4 టైం ఎంత? 1 సెకండ్. సో 9/4 4 1 4 2 8 అంటే 2.25 జౌల్స్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 2.25 జౌల్స్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. The current I flowing through an electric circuit of resistance 10 ohm is 5 amps. What is the heat generated per second? ఓకేనా? సో ఇక్కడ మనకు మళ్ళీ జౌల్స్ లో కనిపిస్తూనే ఉంది. అండ్ ఇక్కడ 10 ఓమ్ ఇచ్చేసిండు. అండ్ దాంతో పాటు మనకు 5 ఆంప్స్ ఇచ్చేసిండు, ఐ వాల్యూ ఇచ్చేసిండు. దెన్ ఉష్ణం ఎంత విడుదల అవుతుంది. ఓకే, ఒక సెకండ్ కంటే టైం కూడా ఇచ్చేసిండు. సో హెచ్ ఈక్వల్స్ టు I² RT. ఐ వాల్యూ ఎంత? 5 into 5 into ఆర్ వాల్యూ ఎంత? 10 into టైమింగ్ ఎంత అండి? ఎంత చేసిన ఒక సెకండ్ కి? 5 5 25 25 10 250. ఇక చెప్పండి, ఇదా ఇదా? ఉష్ణం అడిగిండు మనకి, ఇక్కడ జౌల్స్ లో వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ రెండు కావచ్చు. And next, the power input to the circuit when charge of Q coulomb is flowing for t seconds for a potential difference of V voltage. సో V volt పొటెన్షియల్ భేదం కొరకు Q కూలుంబ్ యొక్క ఆవేశం T అయితే అది T ఆవేశము మరియు T సెకండ్ల పాటు ప్రవహిస్తుంటే వలయంలో ఏర్పడేటటువంటి సామర్థ్యం ఎంత? పవర్ P. మనకున్నటువంటి ఫార్ములా పవర్ P ఈక్వల్స్ టు V into I. అవునా? V వాల్యూ ఉంది, I వాల్యూ లేదు. సో ఇక్కడ అన్ని Q/T T అవి కనిపిస్తున్నాయి కదా. సో I ఈక్వల్స్ టు Q/T. సో పవర్ P ఈక్వల్స్ టు V into Q/T. సో VQ/T. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ కింద వాటిలో విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య ప్రమాణం ఏమిటి? మన ఇంట్లోకి వచ్చినటువంటి కరెంట్ ఏంటి? దాన్ని దేంట్లో కొలుస్తారు? మనం ఇంటికి ఎట్లా కడతాం? యూనిట్లలో కడతాం కదా. సో ఏంటిది? యూనిట్స్. ఓకే, యూనిట్స్ లేవు. మరి యూనిట్స్ మరొక పేరు ఏంటిది? కిలో వాట్ అవర్. కిలో వాట్ అవర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The heat produced in a resistor of 100 ohm when a current of 5A passes through for 15 minutes. ఓకేనా? సో 100 నిరోధం కలిగినటువంటి దాంట్లో మనకు ఈ యొక్క 5A విద్యుత్ ప్రవాహాన్ని 15 నిమిషాల పాటు జరిగితే ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణం ఎంత? హీట్ ఎంత? హీట్ కి సంబంధించి మనకున్నటువంటి ఏకైక ఫార్ములా, దాన్ని మోడిఫై చేసినా చేయకపోయినా మన ఫండమెంటల్ ఫార్ములా ఫస్ట్ దాన్ని బట్టి చేద్దాము. వర్కౌట్ కాకపోతే ఫార్ములా మారుతాం. సో హెచ్ ఈక్వల్స్ టు I² RT. సో ఐ వాల్యూ ఎంత? 5 into 5. ఆర్ ఇచ్చిందా? ఎస్, 100 ఇంటూ టైం ఎంత? 15. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ కానీ మనం చేయాల్సింది మినిట్స్ లో కాదు, సెకండ్స్ లో. సెకండ్స్ లో చేయాలి అంటే 15 నిమిషాలను సెకండ్స్ లో మార్చుకోవాలి. అంటే ఒక నిమిషానికి ఎన్ని? 60. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 5 5 25 అండ్ 15 6 90. 25 ఇంటూ 100 ఇంటూ 90 అండ్ ఇక్కడ 0. ఓకే, 25 9 225. 4 0 10⁴. ఓకే, మరి ఏమైనా ఉందా? 3.2 2.25 ఉంది, 10⁶ ఉంది. ఇది మనకి ఇట్లా వచ్చింది. కరెక్టా కాదా? మనం చేసింది కరెక్టే. ఏం చేసింది? ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం ముందర. సో 2.25 అంటే పాయింట్ ముందర చెప్పినాం కాబట్టి ఇంకో 100 ఎక్కువ వస్తుంది. 100 అంటే 10⁶. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ గా పార్ట్ 19 కూడా కంప్లీట్ అయిపోయింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ కూడా మళ్ళీ మీ యొక్క ఎగ్జామ్ లో రిపీట్ అవ్వచ్చు, లేదా వీటి యొక్క రిలేటెడ్ డేటా కూడా అడగవచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా వినండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ మీకు పీడిఎఫ్ ఇవ్వచ్చు. డైరెక్ట్ పీడిఎఫ్ ఇచ్చేస్తే ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు, గ్రిప్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే ఒక ఆప్షన్ కి ఇది ఆన్సర్ అని చెప్పగలం, కానీ అదే ఆన్సర్ ఎందుకు అవుతుంది, మీలో ఎందుకు కాలేకపోతున్నాయి? క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చూస్తే రాదండి, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే ఎవరో ఒకరు చెప్పాలి, చెప్తే మీకు మైండ్ లో పర్ఫెక్ట్ గా ఉంటది. కాబట్టనే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ మాక్సిమం ఆన్ బోర్డ్ పైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీకు ప్రజెంట్ అయితే దీని ఒక పీడిఎఫ్ అయితే వర్క్ అయితే ఆపేసినాము. సో మీకు మొత్తం క్లాసెస్ రూపంలో ఇద్దామని చూస్తున్నాము. ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని కూడా మీకైతే మొత్తం ఆన్ ఎయిర్ లోనే వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. లేదంటే డిజిటల్ బోర్డ్ పైన మీకు, లేకపోతే మానిటర్ పైన క్లాసెస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ఓకే, రెగ్యులర్ గా ఈ యొక్క డేటా అనేది బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. 25 గ్రాండ్ టెస్ట్ తోటి తెలుగు మీడియంలో డేటా అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ లో మీకు ఆ యొక్క క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. అది కూడా క్లాసెస్ లాస్ట్ లో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మీరు అందరూ ఏం చేస్తారు, పార్ట్ 20 కోసం వెయిట్ చేస్తూ ఇప్పటివరకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రెగ్యులర్ గా రిపీట్ చేస్తూ ఉండండి, పార్ట్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా. ఓకే, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.